మీకు కావాల్సిన సాంబార్ పొడి రసం పొడి అన్ని కిచెన్లో రెడీ చేసి పెట్టాను. నేను రావడానికి 2 వీక్స్ పడుతుంది. మీరు డైలీ కొంచెం. నువ్వు జాబ్ మానేయమ్మా. ఎందుకు నాన్న? పెళ్లి చేద్దామని డిసైడ్ అయ్యాను. అప్పుడే ఎందుకు నాన్న? నీకు వయసు వచ్చిందని తెలియట్లేదు, కానీ నాకు వయసు అయిపోతుంది కదమ్మా. నరసింహకు ఫోన్ చేసి రమ్మని చెప్పు. అన్నకు పెళ్లి గౌరికి పెళ్లి. రైట్, మెల్ల కొట్రా. అలాగా చాలా. నా దగ్గర చదివిన ప్రతి స్టూడెంట్ గురించి నాకు తెలుసు, నీతో సహా. నువ్వు పలకరించిన ప్రతిసారి గుర్తులేదన్నాను. ఎందుకో తెలుసా? నీ క్యారెక్టర్. నరసింహ. వేటాడే సింహం తప్ప నలుగురిలో బ్రతికే నరుడెక్కడున్నాడు నీలో? తెలుసమ్మా, తెలుసు. మీరిద్దరు చిన్నప్పటి నుంచే ఫ్రెండ్స్ అని తెలుసు. అయినా నేను ఎందుకు ఆపలేదు తెలుసా? తల్లి లేని బిడ్డలు ఫ్రెండ్షిప్తో ఆగిపోతుంది అనుకున్నాను, కానీ ఇక్కడ దాకా వచ్చింది. ప్రేమించడం తప్పు కాదమ్మా, కానీ ఎలాంటి వాణ్ణి ప్రేమిస్తున్నావన్నదే ముఖ్యం. ఆ బాధ్యత కానీ పెంచిన తల్లిదండ్రులకు మాత్రమే ఉంటుంది. ఏమా, వీడి గురించి పూర్తిగా తెలిసి కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? వీడొక రౌడీ అని తెలీదా నీకు? గొడవలకు వెళ్తాడని తెలీదా? గొంతుకొస్తాడని తెలీదా? వీణ్ణి పెళ్లి చేసుకుని కాపురం చేస్తావా? కాపాడుతూ కాపలా కాస్తావా? తప్పు చేసిన వాళ్ళని దండిస్తాడు తప్ప అతను తప్పు చేయండి. ఓహో, దండించడానికి తినవరమ్మా? కాకి బట్టలు వేసుకున్న పోలీసా? కోర్టులు తీర్పు చెప్పే జడ్జా? పాపపుణ్యాలు డిసైడ్ చేసే దేవుడా? ఆఫ్టర్ ఆల్ ఒక వీధి రౌడీ. అది నేను చెప్తూనే ఉన్నాను నాన్న, రౌడీజం వదిలేమని. వదలడమ్మా, వదల్లేడు. ఒకసారి పులి మీద సవారీ చేశాక దిగితే ఆ పులే వాడిని చంపేస్తుంది. ఒక 2 రోజులు రౌడిజంని వదిలేసి ఆ కత్తి పట్టుకోకుండా ఉండమని చెప్పు. ఆ కత్తే వీడు గొంతు కోసేస్తుంది. ఏమ్మా, వినడానికే కష్టంగా ఉందా? అదే గాని జరిగితే నేనేం చేయాలమ్మా? నీకు పెళ్లి చేయాలని కోరుకుంటానే గాని విధవరాలిగా చూడటం నా చేత కాదు. మెడలో తాళి కళ్ళకద్దుకోవడానికి కాదు, కళకళలాడుతూ కాపురం చేయడానికి. నీ వెనకున్న శత్రుత్వం నీకు మృత్యువైతే దాని ఫలితం ఇంకో 2 మరణం. దాన్ని నువ్వు ఆపగలవా? ప్రతి క్షణం చావు నీ వెనకాలే ఉంటుంది. నీకు ప్రమాదం వచ్చిన రోజు నువ్వు కాపాడిన ఎవ్వడూ నీ వెనకాల నిలబడడు. అలా జరగదు నాన్న. అతనికి ఊళ్ళో ఎంత మర్యాద ఉందో, ఎంతమంది చేతులెత్తి దండం పెడతారో తెలుసా? దండం చాలా మందికి పెడతారమ్మా. పదవి చూసి పెడతారు, అవసరానికి పెడతారు, డబ్బు కోసం పెడతారు, భయంతో పెడతారు, అవతల వాడిని వాడుకోవడానికి పెడతారు. అది కాదమ్మా దండం అంటే. దండం పెట్టేవాడికి ముందున్నవాడు దేవుళ్లా కనిపించాలి. దండం పెట్టించుకునేవాడిలో కొండంత మంచితనం ఉండాలి. వాడికి పెట్టేదమ్మా దండం అంటే. వీడికి ఏం చూసి పెడతారమ్మా దండం? కావాలంటే నా బిడ్డ బ్రతుకు బాగుండాలని వీడికి దండం పెట్టొచ్చు. పెట్టనా? సార్, మీరు నా గురువు సార్. నీకు గురువు కావచ్చు, కానీ నేను మామూలు మనిషి, ఒక ఆడపిల్ల తండ్రి. నిన్ను ప్రేమించిన పాపానికి నువ్వు దూరమైతే నా బిడ్డ కొన్నాళ్లే ఏడుస్తుంది, కానీ పెళ్లి చేసుకుంటే జీవితాంతం ఏడుస్తుంది. అది చూసి ఏడవడం నా చేత కాదయ్యా, చావడం తప్ప. ఇదిగో, నువ్వు నిజంగా నా బిడ్డను ప్రేమించి ఉంటే తను బాగుండాలని కోరుకుంటావు కదా. ఎక్కడికి వెళ్తున్నావు? వాడితో చావడానికా? నేను ఇంతసేపు చెప్పింది క్షణాలు నిజం చేశాడు. గౌరీ నాకు వద్దురా. ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోకూడదురా. మాస్టర్ చెప్పిందే కరెక్ట్ రా. అన్నయ్య, ఇప్పటికే 3 పెగ్గలు అయిపోయినాయే, ఇంకా చాలు. 3 పెగ్గిల తర్వాతే నిజాలు బయటకు వస్తాయి. చిన్నప్పటి నుంచి తనంటే నాకు చాలా ఇష్టం రా. గౌరీ అంటే నాకు ప్రాణం రా. తను లేకపోతే నేనురా, కానీ నేను లేకపోయినా కూడా తను బాగుండాలిరా. ఏంటన్నా, నీకేనా అవుతుందని భయపడుతున్నావా? భయమా? నాకా? ఎంతమంది వచ్చినా ఇక్కడ పొడిచే దమ్ము ఎవరికుందిరా? ఆడంగి మీద వల్ల వెనక నుంచి వస్తే ఎలా అవుతాం? చావుకి వాస్తు లేదురా, ఎక్కడి నుంచైనా వస్తుంది. ఆ తర్వాత గౌరీ
తనకు ఆ బతుకొద్దు. తను ఎప్పుడు నవ్వుతూ బతకాలి. అందుకని మాస్టర్ చెప్పారు కదా అని గౌరీ లేకుండా బతకగలవా నువ్వు? ఇన్ని సంవత్సరాలుగా నేను గౌరితోనే బతుకుతున్నాను. ఇక మీద ఎక్కడే పెట్టుకుని బతుకుతాను. ఇంతకు ముందు ఇక్కడ కూర్చునే శేఖర్, అక్కడ కూర్చునే విజయ్ ఈ రోజు లేరు కదా. కనీసం ఇక్కడ ఉండే గౌరీనైనా బాగుండని వంటినా. అందుకని నీ ప్రేమను చంపుకుంటావా? తనెక్కడుండా బాగుండాలని కోరుకోవడం ప్రేమ కాదా? నేను చచ్చినా నా ప్రేమ చావదు. నీ బాధ నీకు అర్థం కావట్లేదు, నాకు అర్థం అవుతుంది. గౌరీ వదలొద్దే, నీకు దండం పెడతాను. వద్దురా, ఇలాంటి దన్నాలు చాలా చూశాను. మాస్టర్ గారు ఓ మాట చెప్పారు, చెయ్యెత్తి దండం పెట్టాలంటే పెట్టించుకునేవాడు దేవుడిలా ఉండాలి అని. నేను రౌడీని, దేవుణ్ణి కాదురా. పదండి పోదాం. పదండి. ఎక్కడికి వెళ్దాం? వెనక నుంచి అటాక్ చేసిన రామిరెడ్డి మనుషుల్ని వేసేసి వద్దామా? అరే రామరెడ్డి వాడి గ్యాంగ్ జైల్లో ఉన్నారు. అటాక్ చేసింది వాళ్లే ఉండరు. నాకు మాత్రం ఆ మెడికల్ కంపెనీ మీద డౌట్. కరెక్ట్ రా? వాళ్ళకంత ధైర్యం ఎక్కడదిరా? ఇంకెవరో అయి ఉంటారు. ఇంకెవరు అవుతారా? అయినా అంత ఎవడైతే ఏంట్రా, నేను డేంజర్ బోట్ మీద జర్నీ చేస్తున్నాను. ఆ జర్నీలో గౌరీ ఉండకూడదు. ఎస్, మాస్టర్ ఈజ్ రైట్. మాస్టర్ ఈజ్ రైట్. రండి పురుషోత్తం గారు. ఏంటి బండి రిపేరా? కాదు నరసింహ, నీ మీద ఒకరు కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంటా? ఎవరు? నమస్కారం మాస్టర్. కబురు పెడితే నేనే వచ్చేవాడిని. రే కుర్చీ వేయరా. అక్కర్లేదు, మా అమ్మాయిని పంపిస్తే నేను తీసుకెళ్తాను. మీ అమ్మాయి? అదే నరసింహ, నువ్వు వాళ్ళ అమ్మాయిని కిడ్నాప్ చేసావని కంప్లైంట్ ఇచ్చారు. నువ్వు అలా చేయవన్నా ఈయన నమ్మడం లేదు. ఏంటి నమ్మేది? ఇన్స్పెక్టర్, డూ యూర్ డ్యూటీ ప్రాపర్లీ. వెనకేసుకొస్తారేంటి? వీడు తప్ప నా కూతురు జోలికి ఎవరు రారు. ఏమయ్యా, ఎంత చెప్పినా అర్థం కాదా? రౌడిజంతో మా అమ్మాయిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుందాం అనుకున్నావా? నేను బ్రతుకుండగా అది జరగదు. నాకేం తెలీదు, మీరేం భయపడకండి. గౌరీకేం కాదు. నటిస్తున్నాడు ఇన్స్పెక్టర్. రే, గౌరీకి అపకారం తెలిపెట్టే వాళ్ళు ఎవరుంటారు? మాస్టారు, సాయంత్రం లోపు మీ అమ్మాయి మీ ఇంట్లో ఉంటుంది. మీరు ధైర్యంగా వెళ్ళండి. సార్, నరసింహ చెప్పిందే చేస్తాడు, చేయలేనిది చెప్పడు. రండి. సాయంత్రం లోపు నా కూతురు నా ఇంట్లో ఉండకపోతే నీ ఇంటి ముందు నా శవం ఉంటుంది. ఎక్కడ్రా గౌరీ? ఆ? ఏం చేశారా గౌరీని? చెప్పు. అన్నే అది చెప్పరా, చెప్పు. చెప్పండ్రా. ఏం చేశారు? అప్పన్నా, నువ్వు ఎంత కొట్టినా గౌరీ రాదు. నువ్వు పెళ్లి చేసుకుంటానంటేనే వస్తుంది. గౌరీని ఎలా రప్పించాలో నాకు తెలుసురా. ఏంట్రా? ఏంటేంట్రా? వీళ్ళు నన్ను కిడ్నాప్ చేయలేదు నరసింహ, ఇష్టపడే వచ్చాను. నేనెందుకు ఇష్టపడ్డానో నీకు బాగా తెలుసు. కానీ నువ్వు కోరుకున్నది వేరే. కూతురి కోరిక ఏదో ఒక రోజు మా నాన్న అర్థం చేసుకుంటాడేమో అని చిన్న ఆశ. ప్రేమను వదిలేయడం కాదు, చంపేస్తావు నరసింహ. ఎనీవేస్, ఆల్ ది బెస్ట్. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. నువ్వెందుకమ్మా ఏడుస్తున్నావు?
జీవితంలో ఇంకా ఏడవకుండా చూసుకునే భర్త దొరికాడు. నువ్వు చల్లగా ఉండాలి. నరసింహ, ఒక్కరోజు కూడా నిన్ను తలుచుకోకుండా ఉండలేకపోయేదాన్ని అనుకున్నాను. ఇప్పుడు నువ్వంటే అసహ్యం తప్ప ఇంకేం మిగలేదు. మనసుని చంపేశావు. థ్యాంక్స్. ఇక జీవితంలో నేను నీ మొహం చూడను.